వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ లేదా LV-M3-M6 ప్రయోగం వార్తల్లో ఉంది. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే ఉపగ్రహాన్ని డిసెంబర్ 24వ తారీఖున నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షార్ సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్లో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. మొదట ప్రణాళిక ప్రకారం ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే ఉపగ్రహాన్ని 520 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ 518.5 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం యొక్క బరువు 6100 కేజీలు, 6.1 టన్స్. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్కి 64 చదరపు మీటర్ల ఒక యాంటీనాని అమర్చబడి ఉంది. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ని LV-M3 లాంచ్ వెహికల్ మార్క్ 3 అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ LV-M3 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రవేశపెట్టబడిన 9వ ఉపగ్రహం ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ అనేది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం అనేది ఒక ప్రైవేట్ సంస్థ తయారు చేసిన ఉపగ్రహం. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ని అమెరికాలోని టెక్సాస్లో ఉన్న AST స్పేస్ మొబైల్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ మొత్తం ప్రయోగాన్ని అమెరికాకి చెందిన టెక్సాస్లో ఉన్న AST స్పేస్ మొబైల్స్ అలాగే ఇస్రోకి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కలిసి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఇస్రో కింద పనిచేసే ఒక వాణిజ్య విభాగం. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ని ఇస్రో 2019లో ఏర్పాటు చేసింది. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రధాన విధి ఏంటంటే ఇస్రో తరపున విదేశీ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం, అలాగే ఇస్రో తరపున విదేశీ శాటిలైట్లని అంతరిక్షంలో ప్రవేశపెట్టడం లాంటి పనులన్నీ ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా జరుగుతాయి. నిన్నటి రోజున డిసెంబర్ 24వ తారీఖున ప్రవేశపెట్టిన ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ అనేది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహం వల్ల ప్రపంచం మొత్తం మీద ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో సెల్ ఫోన్ టవర్స్తో పని లేకుండా డైరెక్ట్గా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది మొబైల్ ఫోన్స్కి అందించడమే ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న మొబైల్స్ అన్నీ సెల్ ఫోన్ టవర్స్ యొక్క సిగ్నల్స్ మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. కానీ ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ప్రయోగించడం వల్ల ప్రపంచంలో ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేయడంతో అవసరం లేకుండా డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది మొబైల్ ఫోన్స్కి అందించడం జరుగుతుంది. తర్వాత వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ PPP మోడల్ మెడికల్ కాలేజెస్ అనేవి వార్తల్లో ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటిసారి PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మెడికల్ కాలేజెస్ అనేవి నిర్మించబోతున్నారు. మొత్తం ప్రస్తుతానికి భారతదేశంలో ఫస్ట్ టెన్యూర్లో 4 మెడికల్ కాలేజెస్ని నిర్మించబోతున్నారు. ఈ 4 మెడికల్ కాలేజెస్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉండే 4 జిల్లాలు ధార్, బీతుల్, కత్ని, పన్నా ఈ 4 డిస్ట్రిక్ట్స్లో ఏర్పాటు చేయబోతున్నారు. రీసెంట్గా సెంట్రల్ ఆరోగ్య శాఖ మినిస్టర్ JP నడ్డా గారు మధ్యప్రదేశ్లోని ధార్ డిస్టిక్లో మొదటి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఈ PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ కంపెనీలు అలాగే ప్రభుత్వం రెండు కలిసి ఒక ప్రాజెక్ట్ని నిర్మిస్తాయి. ఈ PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మెడికల్ కాలేజెస్ కావాల్సిన భూమి అలాగే పర్మిషన్స్ అన్నీ ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే మెడికల్ కాలేజెస్ కట్టడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీ భరించడం జరుగుతుంది. ఇలా ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీ రెండు కలిసి ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాయి. ఈ PPP మోడల్ బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్రెడీ ఇండియాలో ఈ PPP మోడల్లో నేషనల్ హైవేస్ వాటి మీద టోల్ ప్లాజాలు నిర్మించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనేది భూమి ఇస్తుంది, ఆ టోల్ ప్లాజాలు అనేవి ఒక ప్రైవేట్ కంపెనీ నిర్మిస్తుంది.
మరి ప్రైవేట్ కంపెనీకి లాభం ఎలా వస్తుందంటే, వాహనాలు అటు ఇటు టోల్ ప్లాజాల ద్వారా తిరగడం వల్ల వాహనదారుల దగ్గర నుంచి టోల్ ఫీ అనేది కలెక్ట్ చేస్తారు. ఈ టోల్ ఫీ కలెక్ట్ చేసుకునే అధికారాన్ని ప్రైవేట్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రైవేట్ కంపెనీ టోల్ ఫీ ద్వారా అది ఖర్చు పెట్టిన డబ్బు ప్లస్ లాభం మొత్తాన్ని టోల్ ఫీ ద్వారా పొందుతుంది. ఈ టోల్ ఫీజు పొందడానికి ప్రైవేట్ కంపెనీకి గవర్నమెంట్ 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల దాకా టైం అనేది ఈ ప్రైవేట్ కంపెనీకి ఇస్తుంది. ఆ టైం అయిపోయిన తర్వాత టోల్ ప్లాజాలు అనేవి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. తర్వాత ప్రైవేట్ కంపెనీకి వాటి మీద ఎలాంటి హక్కు ఉండదు. వార్తలో ఉన్న తర్వాత కరెంట్ అఫైర్ అంటే చూద్దాం. ఇండియాస్ లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది వార్తలో ఉంది. దీని పేరు సుబాన్సిరి లోయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. దీని కెపాసిటీ 2000 మెగావాట్లు. 2000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన ఈ సుబాన్సిరి లోయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో నిర్మిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని సుబాన్సిరి రివర్ మీద ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తూ ఉన్నారు. దీన్ని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అనే సంస్థ నిర్మిస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ని 2007లో స్టార్ట్ చేశారు. ఈ సుబాన్సిరి లోయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ యొక్క ఎత్తు 381 అడుగులు. ఈ ప్రాజెక్ట్ని మొత్తం 8 యూనిట్స్గా నిర్మిస్తున్నారు. ఈ ఒక్కో యూనిట్ వచ్చేసి 250 మెగావోల్ట్స్ విద్యుత్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రీసెంట్గా సెంట్రల్ విద్యుత్ మినిస్టర్ మనోహర్ లాల్ గారు ఈ 8 యూనిట్స్లో మొట్టమొదటి యూనిట్ అయిన 2వ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. ఈ సుబాన్సిరి లోయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని అరుణాచల్ ప్రదేశ్ అలాగే అస్సాం సరిహద్దులో నిర్మిస్తున్నారు. మెయిన్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. దేశంలో అత్యధికంగా ఒకే చోట 2000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన ఒకే ఒక ప్రాజెక్టుగా ఈ సుబాన్సిరి లోయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది పేరు పొందింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే చూద్దాం. రాష్ట్రీయ ప్రేరణా స్థల్ లేదా నేషనల్ మెమోరియల్ లేదా జాతీయ స్మారకం ఏ పేరుతో పిలిచినా ఒకటే. ఈ రాష్ట్రీయ ప్రేరణా స్థల్ని ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నిర్మించారు. ఇది మొత్తం 65 ఎకరాల్లో 230 కోట్లు ఖర్చు పెట్టి ఈ నేషనల్ మెమోరియల్ని నిర్మించారు. ఈ నేషనల్ మెమోరియల్లో 98,000 చదరపు అడుగుల మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రీయ ప్రేరణా స్థల్లో ముఖ్యంగా భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయుల గారిలా 65 అడుగుల విగ్రహాలని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రీయ ప్రేరణా స్థల్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు డిసెంబర్ 25వ తారీఖున అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా ఈ నేషనల్ మెమోరియల్ని ప్రారంభించబోతున్నారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. సదైవ్ అటల్ వార్తల్లో ఉంది. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి సమాధి ఉన్న ప్రాంగణాన్ని సదైవ్ అటల్ అని పిలుస్తారు. ఈ సదైవ్ అటల్ అనేది ఢిల్లీలో ఉంది. ఈ సదైవ్ అటల్ని నిర్వహించటానికి అలాగే దీన్ని పరిరక్షించడానికి ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ పేరు అటల్ స్మృతి న్యాస్ సొసైటీ. అటల్ స్మృతి న్యాస్ సొసైటీ. ఈ అటల్ స్మృతి న్యాస్ సొసైటీకి నూతన అధ్యక్షుడిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. వెంకయ్య నాయుడు గారి కంటే ముందు ఈ అటల్ స్మృతి న్యాస్ సొసైటీకి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు విజయ్ కుమార్ మల్హోత్రా గారు మరణించడంతో ఆయన ప్లేస్లోకి మాజీ ఉపరాష్ట్రపతి గారైన వెంకయ్య నాయుడు గారు ఈ సొసైటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. వార్తలో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలనా దినోత్సవం వార్తల్లో ఉంది. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 25వ తారీఖున ఇండియాలో గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటాం.
అటల్ బిహారీ వాజ్పేయి గారు 1924 డిసెంబర్ 25న జన్మించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారత ప్రభుత్వం 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఈ గుడ్ గవర్నెన్స్ డేని ఇండియాలో ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే 2014 నుండి భారతదేశంలో సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2014 నుండి. అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు డిసెంబర్ 25వ తారీఖునే మరొక ప్రముఖ వ్యక్తి జయంతి కూడా ఉంది. ఆయన పేరే మదన్ మోహన్ మాలవీయ గారు. మదన్ మోహన్ మాలవీయ గారి జయంతి కూడా డిసెంబర్ 25వ తారీఖునే ఇండియాలో జరుపుకుంటాం.